హాయ్, దిస్ ఈజ్ సూర్య. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు. ఏదో ఐటమ్ గురించి చూపించబోతాడని మీకు అర్థమైంది. ఇప్పుడు ఏదో చేస్తుంటాడు ఏందని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఈసారి అలా కాదు. పర్టికులర్గా వీడియోగ్రాఫర్స్కి వాళ్ళకి ఉపయోగపడేలాంటిది ఒకటి తయారు చేశాను. ఇది మెయిన్ పర్పస్గా ఎలా అంటే, ఈ ఫుడ్ వీడియోగ్రఫీకి సంబంధించింది, యాడ్స్కి తీసే వాళ్ళకి సంబంధించింది రౌండ్ రొటేటింగ్ టేబుల్ అని చెప్పి ఒకటి ఉంది. వాస్తవానికి నాకు కూడా యాడ్స్ తీసేటప్పుడు, ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి తీసేటప్పుడు అది కొనాలి అని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ అమెజాన్లో వాటిలో చాలా రేట్లు ఉండడం వల్ల కొనుక్కోలేకపోయాను. కానీ అది ఎలాగైనా సరే దాని మీద తీసిన ఆ ఫీలు, ఆ పర్ఫార్మెన్స్ అంతా ఎంత మాన్యువల్ గిబ్బల్ మీద తీసినా రావట్లా. సో దాని మీద ఇంట్రెస్ట్ కొనాలన్నా కూడా అంత రేట్ ఎక్కువ సరిగ్గా కొనలేకపోయాను. చూసా సరే ఒకసారి అది తయారు చేయడానికి మనకైనా వీలుండిద్దా లేదని చెప్పేసి కొంచెం ప్రయత్నించాను. ఫస్ట్లో కొంచెం చిరాకు అనిపించినా కూడా తర్వాత మొత్తానికైతే కొంచెం ట్రై చేశాను. అదే మీరు ఫస్ట్లో చూసిన వీడియో అదేంటనేది ఇప్పుడు మీరు వీడియోలో చూశారు. కానీ అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఎలా వాడాలి ఏందనేది మొత్తం ఇప్పుడు డీటెయిల్ చేస్తాను. ఇది మీకు కొంచెం హెవీగా ఏంటి గందరగోళంగా ఉంది ఏంటని చెప్పేసి అనిపించవచ్చు, కానీ అలా ఏం లేదు. టోటల్గా సెటప్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు చూపించేటప్పుడు లుక్ ఎలా ఉండాలనే ఉద్దేశంలో మొత్తం సెటప్ చేసి చూపించాను. దీన్ని ఇప్పుడు సెటప్ చేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుందనేది చూపిస్తాను. తర్వాత దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని రెండు రకాలుగా ఫస్ట్ ఎలా అనుకున్నానంటే రౌండ్గా తిరిగే విధంగానే చేద్దాం అనుకున్నాను. కానీ రౌండ్తో పాటు మీరు ఒకటి ఆలోచించండి. రౌండ్ అంటే ఇలా తిరిగేలాగా చేశాను. తర్వాత ఇలాగా అంటే కింద 0, ఇదేమో C లాగా, ఇలా రెండు రకాలుగా ఉండేలాగా చేద్దాం అనుకున్నాను. కానీ రెండు విడివిడిగా చేశాను. సో అలా కాకుండా రెండింటికి విడివిడిగా కాకుండా రెండింటిని ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేస్తే కొంచెం ఎక్కువ లగేజ్ తగ్గిద్దన్న ఉద్దేశంలో చేశాను. కాబట్టి ఫస్ట్ C షేప్ అంటే ఇలాగా ఇటు రీచ్ కెమెరా ఇలా వచ్చేలాగా ఎలా ఉందనేది ఫస్ట్ అలా చూపిస్తాను. ఇలాగా సెటప్ ఇది డిజిటెక్ వాళ్ళది ట్రైప్యాడ్. ఇది నేను తయారు చేసింది కాదు, ఇది జస్ట్ నేను కొనుక్కున్నాను. అండ్ ఇంకోటి, ఇది ఏది కూడా నేను జస్ట్ తయారు చేశానంటే, నేనే కనిపెట్టలే. పోయినసారి సైకిల్ గ్రైండింగ్ అప్పుడు కూడా దాన్నప్పుడు అందరు కింద కొంతమంది కొంచెం కామెంట్ చేశారు, నేను జస్ట్ తయారు చేశాను అంతే, నేను ఇదేం కనిపెట్టలేదు, ఇదేం నా ఒక్కడికైనా కాదు, జస్ట్ తయారు చేశాను. దాంట్లో కూడా ఇది నేను తయారు చేసింది కాదు, ఇది డిజిటెక్ వాళ్ళది ట్రైప్యాడ్. ఇదే ఎందుకు పెట్టానంటే, ఇది 2-3 రకాలుగా వర్క్ చేయడానికి ఈ డిజిటెక్ వాళ్ళ ట్రైప్యాడ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీకు అనిపించవచ్చు, ఇన్ని చేసినప్పుడు ఈ ట్రైప్యాడ్ లాంటిది కూడా మళ్ళీ మనం కొనుక్కోకుండా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యేలా పెట్టవచ్చు అని చెప్పి అనిపించవచ్చు. అది కూడా ట్రై చేశా. ట్రైప్యాడ్ లాంటిది ఒకటి తయారు చేసి ఫుల్ ఫిక్స్డ్గా దీనిలాగా మాన్యువల్గా ఉండేలా చేద్దాం అనుకున్నాను. కానీ దీనంత ఫినిషింగ్, స్మూత్నెస్ తేవడం నా వల్ల కాలే. నాకు అంత సీన్ లేదు కాబట్టి, ఎందుకంటే నేను మాన్యువల్గా చేసేది కాబట్టి అంత సీన్ నాకు వల్ల కాలేదు. సో కాబట్టి ఈ సెటప్ వాడాలన్నా కావాలనుకున్నా ఈ డిజిటెక్ వాళ్ళ ట్రైప్యాడ్ మాత్రం కంపల్సరీ కొనుక్కోవాలి. అంటే డిజిటెక్ అనే కాదు, ఈ మోడల్ ట్రైప్యాడ్ ఏంది అనేది మీకు ఇప్పుడు వీడియోలో పక్కన దీని డీటెయిల్స్, దీని ఇమేజ్ లోగో మీకు కంపల్సరీగా అర్థమయ్యేలా పెడతాను. దాన్ని దీనికి అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. నా దగ్గర సోనీ FX30 కెమెరా ఉంది. సో అది మీ దగ్గర ఏ కెమెరా ఉంటే ఆ కెమెరా సెటప్ చేసేసిన తర్వాత, ఇదే డిజిటెక్ వాళ్ళది ట్రైప్యాడ్ ఎందుకు అడిగానంటే, మామూలు ట్రైప్యాడ్లకి ఎలా ఉంటాయంటే ఫ్లాట్ బేస్ ఉంటాయి. సో ఆ ఫ్లాట్ బేస్ మనకి ఎటుకంటే బెండ్ అవ్వదు. ఈ డిజిటెక్ వాళ్ళది ఏంటంటే బాల్ హెడ్ వచ్చింది. బాల్ హెడ్ అంటే మీకు చాలా వరకు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ ఐడియా ఉంటుంది. రౌండ్గా ఎటుకంటే అటు తిరిగింది. సెటప్ చేసిన తర్వాత ట్రైప్యాడ్ని బాల్ హెడ్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ ప్లేస్లోకి ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మీరు అనుకోవచ్చు, ఏంటి ఇదంతా ఇలా ఉంది, కెమెరా సేఫా లేదా అని చెప్పేసి, ఏమన్నా అయిద్దు అని చెప్పేసి అంటారు. మీ అందరికన్నా 200 రెట్లు నాకు భయం ఎక్కువ. కెమెరాని చేతితో తప్ప పక్కన ఎక్కడ పెట్టాలని నాకు మనసు అవ్వదు. అలాంటిది నేను దీని మీద ఎంత పర్ఫెక్ట్గా పెట్టి దీన్ని మీకు చూపించగలుగుతున్నా అంటే, దీన్ని నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాడుంటానో, ఎన్ని చేస్తుంటానో మీకు అర్థం సెట్ చేసేసాను. ఇది ఫోల్డబుల్ అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే చూడటానికి ఇలా ఉంటుంది. తర్వాత ఇదిగో సైజ్ ఇలాగా, మనకి ఏ సైజులో ఉంటే ఆ సైజులోకి కొంచెం ఇలాగ సెట్ చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ చాలు, ఈ సైజు సరిపోయింది అనిపించినప్పుడు ప్లేస్ సెట్ చేసుకున్నప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి ఇలాగా, ఇదనమాట.
మీకు అర్థమవుతుంది. దీని యాక్షన్ చూడండి, ఇలాగా ఈ కైండ్ ఆఫ్ దాంట్లో తీసే ఫీలే వేరే అనమాట. ఎందుకంటే పర్టికులర్గా ఒక సైజు మెజర్మెంట్ పెట్టి ఇస్తాం కాబట్టి ఆ స్మూత్నెస్ వేరు. మనం మాన్యువల్గా చేతితో కానీ గింబల్తో కానీ ఎంత రకంగా పర్ఫెక్ట్ సి షేప్ అనేది మనం తేలేము. సో అది ఫీల్ కూడా రాదు. సో ఆ ఫీల్ రావాలంటే ఫుడ్ ప్రొడక్ట్స్ దాంట్లో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు, ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన వీడియోస్లో స్మూత్నెస్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతూ ఉంటుంది. ఈ షేప్లో అయి ఉండొచ్చు, ఈ షేప్లో అయి ఉండొచ్చు. సో అలాంటివన్నీ వీటితోనే కొన్ని చేస్తూ ఉంటారు. సో ఇంకోసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా సెట్ అయిన తర్వాత ఇగో ఇలా పెట్టేసేసుకొని ఇగో ఇలాగా ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ డిజిటెక్ ట్రైప్యాడ్ ఎందుకు అడిగానంటే మీకు ఇప్పుడు అర్థమైంది. దీనికి ఉండే లెగ్స్ మనకి కావాల్సిన సైజులో ఇలా తీసేసుకోవచ్చు అనమాట. కొంచెం వెనక్కి అనుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. పట్టుకోవడానికి స్పేస్ లేదు, ఇరుగ్గా ఉందని ఇది కూడా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగో సైజు ప్రతిసారి కింద కొంగి అంత కింద నుంచి తీసుకోవాలని కూడా లేదు, అడ్జస్ట్మెంట్ ఉండిద్ది. అయిపోయింది. బాల్ హెడ్ అడిగింది, అందుకే నేను బాల్ హెడ్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఏ యాంగిల్లో పెట్టుకుంటే ఆ యాంగిల్ మొత్తం తిరిగి అక్కడ సెట్ అయిపోయింది కాబట్టి ఇది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకోవడమే. సో ఇలా తీసినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను, ఇప్పుడు మధ్యలో చూపిస్తున్నాను కాబట్టి. అండ్ ఇంకోటి, ఇది నేను తయారు చేసేటప్పుడు అది అనుకోకుండా వచ్చింది, కానీ అది కూడా ఒక యూజ్ఫుల్ అనమాట. ఇప్పుడు తిరిగితే ఇలా రౌండ్ తిరిగిద్ది లేదా ఇలా తిరిగిద్ది, కానీ ఇది మనకి ఇలా అనేటప్పుడు ఇదిగోండి మీకు అర్థమవుతుందా, ఇలాగా చూసారా, ఒకేసారి కింద నుంచి పైకి వెళ్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, లేదా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. ఇదిగో ఇలాగ మామూలుగా అనుకున్నది ఇలా కానీ వచ్చింది, కానీ ఇది చూడండి సో ఇలాగ అది అనుకోకుండా సెట్ అయింది. కానీ ఓకే, మంచి విషయం అని చెప్పేసి నాకు కూడా హ్యాపీ అనిపించింది. అసలు పర్టికులర్ దీనికోసం ట్రై చేస్తే ఇది కూడా వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది ఈ ట్రైప్యాడ్లో నేను చేసిన దాంట్లో ఈ ట్రైప్యాడ్ అటాచ్ చేయడం వల్ల వచ్చిన ఇదొక ఆప్షన్ అనమాట. ఇంకొక ఆప్షన్ అనేది మీకు చూపిస్తాను, అది కూడా చూద్దాం. డిజిటెక్ ట్రైప్యాడ్ మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఆల్రెడీ సి షేప్లో రౌండ్ షేప్లో తిరుగుతుందని. దాంట్లో డిజిటెక్ దాంట్లో ఇంకో ఉండే అడ్వాంటేజ్ అంటే ఇది మోనోప్యాడ్ లాగా కూడా పైకి వచ్చేసింది. ఇదిగోండి ఇలా తీసేసిన తర్వాత ఇలా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు దీనికి కూడా వాడదాం, మీకు చూపిస్తాను రండి. సో దీన్ని ఇదిగోండి నేను ఆల్రెడీ మీకు ఎక్కడికక్కడ కొంచెం ముందుకి వెనక్కి, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ కూడా ఒకేసారి అన్నీ ఒకే డైమెన్షన్లో ఉండవు కదా, రకరకాల సైజులో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కొన్ని ముందుకు వెళ్ళాల్సి వస్తాయి, కొన్ని వెనక్కి వెళ్ళాల్సి వస్తాయి. సో వాటన్నిటి కోసం అని చెప్పేసి ఆలోచించి ఇదిగోండి ఇందాకేంది ట్రైప్యాడ్ లాగా ఉంది, ఇప్పుడు చూసారా ఒక మోనోప్యాడ్ లాగా వచ్చేసింది. దీని కింద స్క్రూ సిస్టమ్ వచ్చింది, ఎక్కడికక్కడ ఫుల్ కస్టమైజ్డ్ లాగా వచ్చింది. నాకు అందుకే ఈ డిజిటెక్ వాళ్ళది ఈ టైప్ ఆఫ్ ట్రైప్యాడ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసాం కదా, ఇప్పుడు దీనికి కెమెరా మౌంట్ చేసి ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. సేమ్ అదే కెమెరా నా దగ్గర ఉన్నది సోనీ FX30, ఆ కెమెరానే ఇదిగోండి ఇలా ఫిట్ చేసేస్తున్నాను. ఇలా ఫిట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాంగిల్, మనకు కావాల్సినట్టుగా. ఇంకోటి ఏదైనా సరే సెటప్ మన హ్యాండ్ నుంచి కాకుండా ట్రైప్యాడ్ కానీ మోనోప్యాడ్ కానీ వేరే ఏ ఇతర దానికైనా సరే కెమెరాని అటాచ్ చేసేటప్పుడు 1-2 సార్లు పోయేది ఏం లేదు, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు లేట్ అయింది. సో పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా మనం సెట్ చేసామా బిగించుకున్నామా లేదన్న తర్వాత మీరు దీన్ని ధైర్యంగా దీని మీద వదిలేయండి. ఇదైనా కదా దేని మీదైనా దీని మీద సేఫ్గా ఉండేది. ఇప్పుడు ఇదిగోండి ఇది ఇలా పెట్టాను. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూపిస్తాను. ఇది రౌండ్గా ఫుల్గా ఇదిగోండి ఇలాగా మీకు పెడతాను. ఇది ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి మీకు చూపించడం కోసం ఇప్పుడు రౌండ్ తిప్పి చూపిస్తాను. వాస్తవానికి నేను అసలు కెమెరాని చేతిలో వదలను, కానీ ఎంత ధీమాగా వదిలే అనేది మీకు అర్థం అవడం కోసం చెప్పి చూపిస్తున్నాను. ఇలా ఐటెం పెట్టుకున్న తర్వాత ఒక ఫుడ్, ఇప్పుడు ఇదేంది ఆయిల్కి సంబంధించింది. కొన్ని వాటిని ఏంటంటే 360 డిగ్రీస్లో తిప్పి చూపించాల్సి వచ్చింది. అలాంటి వాటి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఇలాగా కెమెరా ఇలా రౌండ్కి తిరుగుతుంది. సో అందరినీ ఇలా రౌండ్కి తిరిగి వదిలేసేయమని కాదు, తిరిగిద్ది అంత పర్ఫెక్ట్గా అని చెప్తున్నాను. సో మీరు మాత్రం అలా చేయాలని ఏం లేదు, ఇలా పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఇలా మీకు ఏ యాంగిల్ కావాలో ఎంతవరకు కావాలని చెప్పేసి ఇలా తిరగండి.
ఈ డిజిటెక్ వాళ్ళ ట్రైప్యాడ్ ఇదే నేను ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఇది పెట్టామా, ఇక్కడ ఐటెం పెట్టామా, సో ఇది కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంది, సో ఇది తగ్గించుకోవచ్చు స్టూలు. సో దానికి నేను యాక్సెప్టెన్సీ ఓకే. కానీ హైట్ కావాలంటే ఇప్పటికిప్పుడు దాన్ని ఇంకా అంతకన్నా పైకి లేపలేం కదా. కానీ ఈ డిజిటల్ ట్రైప్యాడ్లో ఉండే గొప్పతనం ఎందుకు తెలుసా? ఇదిగోండి, ఉన్న సైజు నుంచి ఇంకా సైజు వచ్చింది పైకి, ఇంకా పైకి వచ్చింది. మనకి ఈ హైట్ నుంచి ఈ హైట్కి, ఈ హైట్ నుంచి ఈ హైట్కి, ఏ హైట్ కావాలన్నా వచ్చింది. సో ఇంత హైట్ లేకపోయిన తర్వాత ఏదో చేతిలో బొంగర తిప్పినట్టు చెప్పమన్నా నేను చెప్పాను. ఇలా పట్టుకొని చక్కగా ఇలా ఐటమ్ ఎక్కడైతే ఉందో, ఇందాక బాల్ హెడ్ అన్నాను సార్, ఆ బాల్ హెడ్ కూడా అంతే. ఇప్పుడు మామూలు ట్రైప్యాడ్లో ఏంది, జస్ట్ ప్లేట్ ఉంటుంది, ఇటు ఇటు తిరిగి కానీ మనకు రౌండ్ తిరగదు. కానీ బాల్ హెడ్లో ఉండే విచిత్రం తెలుసా, ఇలా లూజ్ చేసుకొని చూసారా, ఈ యాంగిల్ పర్ఫెక్ట్ యాంగిల్ ఇలా సెట్ చేసేసుకొని టైట్ చేసుకొని ఇగో ఇలాగా ఇలా తిప్పుకోవచ్చు అనమాట. ఎంత స్మూత్గా ఉంటుందంటే కనీసం నాయిస్ కానీ చిన్న జర్క్ కానీ ఉండదు, అంత పర్ఫెక్ట్గా అంత ఫినిషింగ్ ఉంటుంది. ఇదిగోండి, నేను జస్ట్ ఒక ఫింగర్తో కదిలిస్తున్నా చూడండి. జర్క్ రావడం కానీ వీడియో ఇబ్బంది పడ్డం కానీ అలా ఏం ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉండేలాగా బేరింగ్ ఉంటే చాలా మంచి దాంతో తయారు చేశాను. సో డిజిటల్ ట్రైప్యాడ్ దాంట్లో ఇంకో ఉండే ఆప్షన్ ఏంటంటే, అన్ని వీడియోలు హారిజెంటల్గా తీయలేము, కొన్ని వర్టికల్గా తీయాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు మొత్తం సెటప్ అంతా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ డిజిటెక్ దాంట్లోనే ఉండిద్ది. ఇదిగోండి, ఇలా ఇప్పుడు హారిజెంటల్గా తీస్తున్నా కదా, ఇలా సెట్ చేసేసుకొని ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలాగా ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్, మీరు ఐటమ్ ఏది తీస్తున్నారు ఏందని చెప్పి ఆ యాంగిల్కి సెట్ చేసుకోవడానికి బాల్ హెడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఆన్లైన్లో వాటిల్లో రౌండ్ రొటేటింగ్ టేబుల్స్ చిన్నవి దొరుకుతున్నాయి కదా, వాటిని వాడచ్చు కదా అని చెప్పి మీరు అనిపించవచ్చు. దాని గురించి కూడా చెప్తాను మీకు. ఆల్రెడీ నేను కొన్నా ఇది. సో దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా పనిచేసింది. కానీ ఇది ఏం చేసిద్దంటే, ఒక ఐటమ్ని మనం ఇక్కడ పెట్టామనుకోండి, దీన్ని ఇలా చిన్నగా ఇలా తిప్పుతూ ఉంటుంది. సో అది ఓకే, కానీ నాకేంటో అదంత ఫీల్ అనిపించలే. అలా కాకుండా ఐటమ్ కనబడతా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కొంచెం మూవ్ అవుతూ ఉంటే ఆ ఫీలే వేరు. సో అందుకని నేను అలా అయితే బాగుంటుందని చెప్పి దీన్ని తయారు చేశాను. అలానే ఇది పనిచేయట్లేదు కాదు, అసలు నేను కూడా ఇది కొన్నాను, దీని మీద ట్రై చేసిన తర్వాత నాకు అంత నచ్చలేదు, దీని మీద నచ్చింది, ఇదే బాగుంటుందని చెప్పి తయారు చేశాను. సో ఇది నేను తయారు చేసిన ఐటమ్ అయితే ఇది. సో ఇప్పుడు దీని గురించి మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఇదంతా అని చెప్పంటే, నాలాగే ఈ వీడియోగ్రఫీకి సంబంధించింది, ఫుట్బాల్కి సంబంధించింది, యాడ్కి సంబంధించింది, వేరే రకరకాల కైండ్ ఆఫ్ జోనర్ల యాడ్కి సంబంధించింది ఈ రొటేటింగ్ టేబుల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎంత కాస్ట్ గింబల్ అని ఉండని, ఎంత ఎక్విప్మెంట్ అని ఉండని, ఒక లైన్లో పర్ఫెక్ట్గా గింబల్ని కానీ చేతిని కానీ తీసుకెళ్ళాం. ఈ రొటేటింగ్ టేబుల్ వల్లనే ఆ స్మూత్నెస్ బాగా వచ్చింది, రౌండ్గా వచ్చింది. సో అలా ఎవరన్నా తీయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండి అమెజాన్లో కానీ వాటిలో కానీ అంత రేటు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, సో ఇప్పుడు దీనికి రేట్ ఎంత పడుతుందని చెప్పి సడన్గా ఇప్పుడు అనిపించిన ఐడియా కాబట్టి ఎంత పడుతుందని చెప్పి నాకు తెలియదు. సో లాస్ట్లో చెప్తాను. ఎవరికైనా ఈ రౌండ్ రొటేటింగ్ టేబుల్ కావాలంటే కనుక, మా వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక చేసి పెట్టగలనని, చేసి పెడతానని చెప్పేసి చెప్పడం కోసమే ఈ వీడియో. అంతే తప్ప నేను ఏదో సాధించేసాను, ఏదో చేసేసాను అని చెప్పి మీరు తెలుసుకోవాలని కాదు. సో ఇది తయారు చేసుకుని మొత్తం నేను వీడియో తీసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆనందమే వేరు. సో అలా ఎవరన్నా వాటి మీద తీయాలనుకొని కానీ అది కొనలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కంపల్సరీగా నేను చేసి పెడతాను. ఇప్పుడు ఇందా వీడియో చూశారు కదా, సో ఆ వీడియోకి వెయిట్తో తయారు చేశాను, ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఏమేమి వాడనేది ఇప్పుడు మీకు చూపిస్తాను.
సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకేంది రౌండ్గా రొటేటింగ్గా తిరిగిద్ది అనుకున్నాక దానికి మీరు అనిపించవచ్చు మరి ఇందాక ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగా ఉందని చెప్పేసి అన్నారు కదా. ఈ డిజిటెక్ ట్రైప్యాడ్ దానికి ఉన్న మోనోప్యాడ్ని తీసి దానికి పెట్టా. సో ఎందుకంటే రెండు ఒకేసారి వాడలేం కదా. రౌండ్గా రొటేటింగ్ ఇదిగో ఇలా రౌండ్ రొటేటింగ్ తిరిగేటప్పుడు దీనికి వాడుకుంటాము. ఈ రొటేటింగ్ రౌండ్ తిరిగి అయిపోయిన తర్వాత దీనికి తీసి దీనికి పెట్టుకొని మీకు చూపించారు అట్ట వాడుకుంటాం. రెండు పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ ఒక్క దానికోసం మళ్ళీ ఇంకో ట్రైప్యాడ్ 6,000 పెట్టుకో 5,500 ఏమో అనుకుంటా 5,800 5,500 పెట్టి మళ్ళీ ఇంకోటి కొనుక్కోలేంగా. ఒకవేళ అలా కొన్నా కూడా రెండు ఒకేసారి రెండు చేతులు తిప్పలేంగా. దీంతో పని అయిపోయిన తర్వాత దీన్ని పెట్టుకొని వాడతాం కాబట్టి ఒక ట్రైప్యాడ్ మనకు సరిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీనికి పెట్టుకుంటాం, ఇది అయిపోయిన తర్వాత దీనికి పెట్టుకుంటాం. ఓవరాల్గా లుక్ మీకు ఇది కింద రౌండ్ తిరిగిద్ది. ఈ రౌండ్ తిరిగేటప్పుడు ఇది ఇలా ఉంచుకోమని కాదు, రెండు ఒకే దానికి ఫిట్ చేస్తాను, ఒకే దానికి వర్కౌట్ అవుతుందని మీకు చూపిస్తున్నాను. సి షేప్లో కింద నుంచి పైకి తిరగడానికి ఇది ఉపయోగపడుతుంది, రౌండ్గా తిరగడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా కూడా దీని నుంచి దీనికైనా చేసినప్పుడు ఐటమ్ మధ్యలో ఉంటుంది. సో ఇదనమాట నేను తయారు చేసిన ఐటము. దీనికన్నా ముందు నేను ఇదిగోండి ఒకసారి ఇచ్చేసా. ఇది చెక్క, ఇది కూడా భలే స్మూత్ తిరిగిద్ది. దీనికి ఇదివరకు ఇక్కడ బిగించేవాడిని, దీనికి కూడా సి షేప్లో తిరగడానికి ఉండిద్ది. కానీ ఈ చెక్కని ప్రతిసారి పీకేసి బండి మీద తీసుకెళ్ళడానికి కుదరట్లా. ఇది అనుకోవాలా కాదు, తీసుకెళ్ళాలన్న ఉద్దేశంలో ఇది తయారు చేశాను. ఇది తయారు చేసిన తర్వాత ఇది తయారు చేశాను అంతే. ఇది కూడా అంతే చాలా స్మూత్ తిరిగిద్ది. ఒక్కసారి మీరు కెమెరా ఫిక్స్ చేశారంటే అసలు ఇదన్నా కొంచెం తిరిగిద్ది, కానీ ఇది ఇంకా ఫ్యాన్ తిరిగినట్టు తిరిగిద్ది. దీన్ని కొంచెం అప్డేట్ చేసి దీన్ని చేశాను. సో నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇది. ఈ రౌండ్ రొటేటింగ్ టేబుల్ ఎవరికైనా కావాలంటే కనుక నేను వాళ్ళకి కంపల్సరీగా చేసి పెడతాను. నాలాగా ఈ ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన వాళ్ళు తీయాలనుకున్న వాళ్ళు ఆ రౌండ్ రొటేటింగ్ టేబుల్ కొనుక్కోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఇది, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది అందరికీ అర్థమైందని నేను అనుకుంటాను నేను చెప్పిన ఐటము. ఇంకా ఈ ఐటమ్ ఎలా పనిచేస్తుంది ఏందని చెప్పేసి ఎవరైనా అర్థం కాకపోతే నా నెంబర్ చాలా వరకు అందరికీ తెలుసు, అయినా సరే ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం చెప్తాను. ఇది ఎవరికైనా కావాలంటే కొనుక్కోవాలనుకున్నా కూడా ఓకే, నేను చేసి ఇవ్వగలను, చేసి ఇస్తాను కూడా. సో మిగతా డీటెయిల్స్ అని అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.